శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో శని అర్ధాష్టం శనిగా ఉంటూ భాగ్యాధిపతి రవితో కలిసి సంచరించడం జరుగుతుంది ఈ పక్షం అంతా. ఇది ఒక విధంగా స్థానచలనం చెప్తూ ఉంటుంది. అది ఉద్యోగపరంగా మీరు మారాలనుకుంటే మారచ్చు, కొత్త గృహంలోకి మారచ్చు, లేదంటే మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరుతో రావడం కానీ, అంటే మీరు ఏదన్నా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్రభుత్వ పదవి లాంటిది, ఒక గౌరవ హోదా లాంటిది ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉన్నది. అయితే ఇదే పక్షం 2వ తారీఖున కుజుడు చతుర్థ స్థానం ప్రవేశం. ఇది కూడా ఒక విధంగా ప్రస్తుతం ఉన్న స్థితికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అంటే వ్యయాధిపతిగా కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక ఉన్న స్థానాన్ని, ఉన్న ఆస్తిని, ఉన్న హోదాని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఏదన్నా స్థిరాస్తో వాహనం ఏదో విక్రయించి సేల్ చేసి ఇంకొకరికి ఇచ్చి దాని స్థానంలో ఒక కొత్త గృహం కానీ కొత్త వాహనం కానీ కొనే అవకాశం అది ఉంటుంది. అలాగే ఒక గృహంలో ఒక మానసిక అశాంతికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకరు పెత్తనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒకరి మాటకి ఒకరికి కిట్టకపోవడం. ఈ విధంగా కొద్దిగా అన్నదమ్ముల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ ఏదైనా కొన్ని విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇందులో పెద్దగా విషయం ఏమీ ఉండదు. ఎవరు మాట నెగ్గాలని వాళ్ళు పట్టుదల, మీ మాట నెగ్గాలని మీరు, వారు మాట నెగ్గాలని వారు, అది మీ భార్య మీ పిల్లల ఇంకోటన్నా అవ్వచ్చు. ఏదైనా మొత్తం మీద రాజీ మార్గంలోనే వెళ్ళడం మంచిది. అంటే ఎవరు చేసినా మంచి పనే, కానీ ఇందులో భిన్నాభిప్రాయాలు, దాంట్లో రాజీగా వెళ్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. మీ మాటే నెగ్గాలని ఆలోచిస్తే మాత్రం కొద్ది బీపీ పెరిగి నష్టమే తప్ప లాభం ఏమీ లేదు. దానివల్ల కొద్ది అనారోగ్యం, ఇబ్బందులు, అలాంటి చికాకులు కూడా రావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఏదైనా జరిగేది జరగక మానదు, ఏది మీ శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కంప్లీట్గా మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ మార్పు కొన్ని మంచి ఫలితాల్ని రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం 5వ స్థానంలో శుక్రుడు, కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొన్ని అవకాశాలు ఆఫర్లు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా మీకు ఏదో ఒక పరిచయం ఏర్పడుతుంటుంది, ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అది గురు శిష్యుల సంబంధం అవ్వచ్చు, స్నేహబంధం అవ్వచ్చు, వేరే ప్రేమ సంబంధం అయినా అవ్వచ్చు. అది టెంపరీగా కొంతకాలం పాటు మీ మనసుకు ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎలాగా మీ జీవితంలో ఎంటర్ అయ్యారో అలాగే వాళ్ళు కనుమరుగవడం కూడా జరుగుతుంటుంది. దానివల్ల కూడా ఎప్పుడు కూడా దేని మీద కూడా శాశ్వతమైనటువంటి ప్రేమ పెంచుకోకుండా అది ఏదో రోజు వచ్చే సూర్యోదయంలాగా సూర్యాస్తంలాగా అనుకోవాలి తప్ప ఏది ప్రధానం కాదు. బట్ ఏదైనా హృదయానికి హర్ట్ అవ్వడం కానీ, మనసు బెంగపడడం కానీ, కొంత ఫెయిల్యూర్ కానీ, కొంత అపనిందలు కానీ అంటే ఏదో ఒకటి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. మీ స్థాయిని బట్టి వ్యవహరించడం అనేది మంచిది. ఇక ప్రధానంగా మరి రాహు ఇప్పుడు గతంలో 3-4 గ్రహాలు 3వ స్థానంలో ఉంటూ రకరకాల అవకాశాలు, రకరకాల కన్ఫ్యూజ్లో ఉండడం జరిగింది. ఈ ఏప్రిల్ 9వ తారీఖున బుధుడు కూడా చతుర్థ స్థానంలోకి మారడంతో మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతుంది. ఏప్రిల్ 9 నుంచి 29 మధ్యలో చతుర్థ సప్తమాధిపతుల మధ్య పరివర్తన. ఇది ఒక విధంగా వివాహ విషయంలో ఒక కీలకమైనటువంటి మార్పు తీసుకురావడం జరుగుతుంది. అప్పటిదాకా ఒక పెళ్లి సంబంధం చూస్తూ ఇంచుమించుగా సంబంధం కన్ఫర్మ్ అయింది, ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి అన్న విషయంలో కంప్లీట్గా సీన్ మారిపోయి చేంజ్ అవ్వడం జరుగుతుంది. పెళ్లి కొడుకు మారచ్చు, పెళ్లి కూతురు మారచ్చు, చుట్టరికమే మారిపోవచ్చు. అందువలన కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇది మంచి అనుకోవాలి తప్ప ఇంకోటైతే కాదు. ప్రధానంగా ఎవరైతే 2వ వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో అంటే ఇంచుమించుగా ఏప్రిల్ నెలలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా పాత అటాచ్మెంట్ని వదులుకొని కొత్తగా జీవితంలో ఇంకొకరికి ఆహ్వానం పలికే ప్రయత్నంలో కూడా చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే కొన్ని మార్పులు ఈ ప్రేమికుల మధ్య, అఫైర్స్ ఉన్న వాళ్ళ మధ్య,
భార్యాభర్తల మీద జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని మన చేతుల్లో ఉండవు, వాటికి అవే జరుగుతుంటాయి. బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొన్ని అపనిందలు, మనసుకు కష్టం కలిగించే వార్తలు, కొన్ని ఇంట్లో వాళ్ళ వల్ల కొన్ని నిందలు తప్పకపోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి మీ విజ్ఞత కూడా జోడించి ఏది మంచి అనిపిస్తుందో, ఏది సొసైటీకి సంఘానికి మంచి ఉంటుందో ఆ రంగంలోనే వెళ్ళడం మంచిది తప్ప చిన్న పొరపాటు కూడా మీ జీవితంలో పెద్ద ఇబ్బందిని, చాలా కాలం పాటు అపనిందల్ని, అపవాదుల్ని కలిగించే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్దిగా వేరుగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేరుగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడ కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.